Participants, let's start the session. So today's topic is about how to import bank entries in Tally Prime. మనం Tally Prime లో bank entries ని ఎలా import చేయాలి అది మనం ఈరోజు చూద్దాం. So this is the new feature in Tally. So we'll check. So my name is Mohammad Awaz Mohyuddin. I'm senior Tally trainer at Asset Integrated Info Systems. So we are Paisa Tally partner all over Telangana, Andhra Pradesh and Tamil Nadu since 1997. And we offer you one-stop solution for all your Tally needs such as Tally Prime Silver, Tally Prime Gold, Tally Server, and services like TSS, as well as TDL customization, etc. And also about houseofaccountants.com. So House of Accountants is a dedicated community and knowledge hub where accountants can get jobs. మీరు అకౌంటెంట్స్ అయితే మీరు జాబ్ తీసుకోవచ్చు, ఇక్కడ సర్టిఫికేషన్ చేయొచ్చు, ఇంకా మీరు కోచింగ్ కూడా తీసుకోవచ్చు, ఇంకా లైసెన్సెస్ కూడా తీసుకోవచ్చు మీరు. సో హౌస్ ఆఫ్ అకౌంటెంట్స్ మీకు 100% ఫ్రీ జాబ్ అసిస్టెంట్ ఆఫర్ చేస్తారు. ఇంకా ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అకౌంటెంట్ ఇద్దరికి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో వీ కోచ్ దెమ్ ఆన్ ఇండస్ట్రీ డిమాండెడ్ స్కిల్స్. ఏదైతే ఇప్పుడు స్కిల్స్ ఇండస్ట్రీలో నడుస్తుంది దాని మీద మీకు ట్రైన్ చేస్తాం, ఇంకా మీకు జాబ్స్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఒకవేళ మీకు జాబ్ కావాలంటే యూ కెన్ రీచ్ us on houseofaccountants.com. So today's topic is how to import bank entries in Tally Prime. One important instruction: you can keep your audio and video muted. If you want to ask you any question, you can raise a hand, or in the end you can ask a question in chat box. Thank you. So topic is how to import bank entries in Tally Prime. Manual data entry లో ఇంకా డైరెక్ట్లీ బ్యాంక్ ని ఎంట్రీస్ మనం ఇంపోర్ట్ చేయడంలో ఏం డిఫరెన్స్ ఉంది. సో మాన్యువల్ ఎంట్రీ చేసినప్పుడు ఏమైనా తప్పు చేయొచ్చు, ఏమైనా మిస్టేక్ కావచ్చు, ఏదైనా ఎంట్రీ తప్పుగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనం ఆటోమేటికల్ గా బ్యాంక్ ఇంపోర్ట్ ఎంట్రీస్ మొత్తం ఇంపోర్ట్ చేసే టాలీలో యూ కెన్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ రిస్క్ ఆఫ్ ఒమిషన్. సో ఏదైనా ఎంట్రీ తప్పు చేస్తే అది మనం చేయలేము, ఎందుకంటే మనం డైరెక్ట్లీ ఫ్రమ్ ఎక్సెల్ ఫైల్ టు మనం టాలీలో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ఎన్హాన్స్డ్ బ్యాంక్ రీకన్సిలియేషన్. సో మనం బ్యాంక్ రీకన్సిలియేషన్ చేసుకోవడానికి కూడా ఇంపోర్టింగ్ యూజ్ చేస్తాం. ఇంకా ఆన్లైన్ బ్యాంకింగ్ కనెక్టివిటీ. సో టాలీలో బై డిఫాల్ట్ లో రెండు బ్యాంక్స్ బై డిఫాల్ట్ లో కనెక్ట్ అవుతుంది, ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఒకవేళ మీరు వేరే బ్యాంక్ ఉంటే కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇస్ క్రియేటింగ్ బ్యాంక్ లెడ్జర్స్. సో మీరు ఏదైనా బ్యాంక్ మీ బ్యాంక్ ఉంది దాంతో మీరు ఫస్ట్ అది బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లో మీరు అకౌంట్ ఉందనుకోండి, సో అప్పుడు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ది లెడ్జర్ క్రియేట్ చేసి మీరు అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ మెన్షన్ చేయాలి, ఇంకా వేరే డీటెయిల్స్ ఉంది, మీరు అడ్రస్ మీ మెన్షన్ చేయాలి. అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత, పర్టికులర్స్ మెన్షన్ చేసిన తర్వాత అది అవైలబుల్ ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ లో. అది అక్కడ చూసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎనేబుల్ అదర్ బ్యాంకింగ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ద లెడ్జర్స్. సో లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు మీకు వేరే కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి అప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, సో మీరు మాన్యువల్ డేటా ఎంట్రీ చేస్తే ఇఫ్ ద ఎంట్రీస్ ఆర్ పోస్టెడ్ ఇన్ టాలీ ప్రైమ్ మాన్యువల్లీ ఆల్సో యూ కెన్ డూ ఇట్. బట్ టు స్పీడ్ అప్ యువర్ వర్క్, ఒకవేళ మీరు అప్డేట్ చేయడానికి కోసం కూడా మనం డైరెక్ట్లీ టైం సేవ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్లీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎంట్రీస్ ని టాలీలో. సో ఈవెన్ ఇంపోర్టింగ్ బ్యాంక్ ఎంట్రీస్ విల్ హెల్ప్ టు రీకన్సైల్ ఈజీలీ. సో మనకి టైం తక్కువ టైంలో చాలా ఎంట్రీస్ ఉన్నాయి మీ దగ్గర అంటే అప్పుడు మీరు ఇంపోర్ట్ చేసి మొత్తం ఎంట్రీస్ మీరు రీకన్సైల్ చేసుకోవచ్చు ఈజీలీ. సో ఇంపోర్టెడ్ ఎంట్రీ, సో డౌన్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఏదైనా బ్యాంక్ ఉంటే అక్కడ నుంచి మీరు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేయడం స్టేట్మెంట్ లో ఫార్మాట్ కావాలి, ఎక్సెల్ ఫార్మాట్, సిఎస్వి ఫార్మాట్ ఆర్ డెలిమిటెడ్ ఫార్మాట్. ఇది 3 ఫార్మాట్స్ టాలీలో సపోర్ట్ అవుతుంది. మీరు వేరే ఫార్మాట్ ఉంది, ఒకవేళ పీడిఎఫ్ ఉంది మీ దగ్గర అంటే అది సపోర్ట్ కాదు. సో మీరు మీ బ్యాంక్ కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి అడగాలి ఎక్సెల్ ఫార్మాట్ లో నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని. సో ఇది 3 ఫార్మాట్స్ లో ఉంటే అప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ టాలీ ప్రైమ్ ఫర్ ద డిఫైన్డ్ పీరియడ్. మీకు ఏదైనా పీరియడ్ కి ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్ కావాలి, అది మీరు పీరియడ్ సెలెక్ట్ చేసి అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రీకన్సిలియేషన్స్. టాలీ ప్రైమ్ హెల్ప్స్ టు ఇంపోర్ట్ ద డేటా అండ్ అకౌంట్ ఇట్ ఎర్రర్ ఫ్రీ. సో మీరు రీకన్సిలియేషన్ చేయడం కోసం ఇంపోర్ట్ చేస్తే మీరు ఎర్రర్ ఫ్రీగా మీరు రీకన్సైల్ చేయొచ్చు. ఒకవేళ మీరు మాన్యువల్ గా ఎంట్రీ చేస్తే ఒకవేళ ఏమైనా ఎర్రర్ రావచ్చు, కానీ డైరెక్ట్లీ ఆటోమేటికల్లీగా మీరు ఎక్సెల్ టు టాలీ చేస్తే మీకు ఎర్రర్ ఫ్రీ రీకన్సిలియేషన్ చేసుకోవచ్చు. ఆల్సో రీకన్సైలింగ్ ఫీచర్స్ ఆర్ ఎన్హాన్స్డ్. సో దిస్ ఇస్ ఇన్ ద టాలీ కొత్త వర్జన్ లో, కొత్త రిలీజ్ లో టాలీ ప్రైమ్ 6.0లో మీరు ఎన్హాన్స్ ఫీచర్స్ ఉంది రీకన్సిలియేషన్ కోసం. పాత ఫీచర్స్ లో ఇది లేదు ఫీచర్, కానీ కొత్తగా టాలీ ప్రైమ్ 6.0లో ఇది కొత్త ఫీచర్స్ టాలీ రిలీజ్ చేసింది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిలీజెస్ ఏంది ఇంకా వర్జన్స్ ఏంది అది నేర్చుకోవాలి. సో వర్జన్స్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు టాలీ ప్రైమ్ నడుస్తుంది, కానీ ప్రీవియస్లీ టాలీ ఈఆర్పి అని ఉంది, దాని ముందు టాలీ 9 ఉంది. సో దాని ముందు వేరే కూడా ఉండే, కానీ ఇప్పుడు టాలీ ప్రైమ్ నడుస్తుంది. సో ఏదైనా మేజర్ చేంజెస్ ఉంటే టాలీ వర్జన్స్ లో లాంచ్ చేస్తుంది, కానీ ఒకవేళ ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే అప్పుడు టాలీ రిలీజెస్ లో లాంచ్ చేస్తుంది అది. సో ఇప్పుడు నడుస్తున్న రిలీజ్ టాలీ ప్రైమ్ 6.1 నడుస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది, 1 వీక్ అయింది అంతే. సో మనం ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 యూజ్ చేస్తున్నాం. సో ఒకవేళ మీరు పాత వర్జన్ యూజ్ చేస్తే అప్డేట్ చేసుకోండి మీ టాలీ, అప్పుడు యూ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు డూ దిస్ ఇంపోర్ట్ ద డేటా అండ్ రీకన్సిలియేషన్స్ ఆల్సో. సో కనెక్టెడ్ బ్యాంక్ నేను చెప్పినట్టు ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది ఆటోమేటికలీ కనెక్ట్ అవుతుంది టాలీలో. ఇంకా ఓన్లీ బిజినెస్ అకౌంట్ లైక్ కరెంట్ అకౌంట్, సిసి అకౌంట్, ఓడి అకౌంట్ మనం కనెక్ట్ చేయొచ్చు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మనం కనెక్ట్ చేయలేము టాలీలో. సో దిస్ ఈస్ ద whatever the connected bankings are there in Tally Prime that we have seen. Now we'll go to Tally. So here I've created a demo company, Money and Co. So ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనం టాలీలో కంపెనీ క్రియేట్ చేసినాం. సో కంపెనీ క్రియేట్ చేసినప్పుడు కంపెనీ నేమ్ మనీ అండ్ కో, మెయిలింగ్ నేమ్ మనీ అండ్ కో, మీ అడ్రస్ ఉంటే అడ్రస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా కంపెనీ స్టేట్ ఎక్కడ ఉండాలి మీరు, తెలంగాణ ఉందా, ఆంధ్రప్రదేశ్ ఉందా, తమిళనాడు, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రీ, పిన్ కోడ్ కూడా వేయాలి మీరు. మొత్తం మీరు డీటెయిల్స్ వేసిన తర్వాత పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ అన్ని వేసినాక బుక్స్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఇంకా బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టిన తర్వాత సేవ్ చేస్తే మీ కంపెనీ క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఏం చేంజెస్ చేయడం అవసరం లేదు, కానీ డైరెక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం మన బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసాం. చూద్దాం ఇప్పుడు. Sir, please increase that tally screen size, maximum. ఇది మాక్సిమం ఉంది స్క్రీన్. ఇప్పుడు చూద్దాం మనం. సో మనం లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం. ఐసిఐసిఐ బ్యాంక్, ఇక్కడ చూడండి మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అండర్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసినాం. సో అకౌంట్ హోల్డర్ నేమ్ మనీ అండ్ కో అండ్ అకౌంట్ నంబర్ కరెక్ట్ వేయాలి మీరు. ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. స్విఫ్ట్ కోడ్ ఒకవేళ మీరు ఫారెన్ ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు మీరు స్విఫ్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి ఇప్పుడు, కానీ ఇప్పుడు మీరు చేయకుంటే అది అవసరం లేదు. సో అకౌంట్ నంబర్ 60270150907011 క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే టాలీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎంట్రీ. సో దాని తర్వాత బ్యాంక్ నేమ్ ఇండియన్ బ్యాంక్. ఓకే, సో here we have to create a ledger for our bank account. ICICI Bank we have already created. Account number, IFSC code, SWIFT code if you are having foreign transactions, then branch name. So if you are using a licensed version, then only you will be having this page, like whatever bank you are using, list of banks will be getting if you are using a licensed version. Otherwise we will be not having this list of banks. So ikkada chala banks undi, మీరు చూడొచ్చు. ఏదైనా బ్యాంక్ ఉంటే, ఒకవేళ చూడు బహ్రెయిన్ బ్యాంక్ ఉంది, ఒమాన్ ఉంది, మీరు ఎక్కడ ఉంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసి, ఒకవేళ అది ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐడిబిఐ బ్యాంక్ ఉంది, ఐఎఫ్ఐసి బ్యాంక్ ఉంది, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఏదైనా బ్యాంక్స్ ఇప్పుడు రిజిస్టర్ ఉంది టాలీలో, మొత్తం బ్యాంక్స్ ఉంది దీంట్లో. సో మీది ఏ బ్యాంక్ ఉంది సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ హియర్. సో మైన్ బ్యాంక్ ఇస్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇక్కడ వచ్చేసింది బ్రాంచ్ మాధవరం. యూ హ్యావ్ టు సెలెక్ట్ మాన్యువల్లీ, దెన్ సెట్ ఆర్ ఆల్టర్ బ్యాంక్ కాన్ఫిగరేషన్. ఒకవేళ మీకు చేయాలంటే అది చేయొచ్చు. నౌ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆల్టరేషన్స్ ఇన్ దట్ బ్యాంక్ కాన్ఫిగరేషన్. సో మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ వేసుకోవచ్చు మీరు. Now we'll see whatever transactions are already there in the this one tally. చూడండి మీరు లిస్ట్ ఆఫ్ బ్యాంక్ లెడ్జర్స్ లో టాలీలో మీరు లెడ్జర్ నేమ్ చూడొచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర మోర్ దెన్ 1 బ్యాంక్స్ ఉంది టాలీలో లాగిన్ చేసి, అప్పుడు మీరు అకౌంట్ నెంబర్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు ఏది అకౌంట్ లో మీరు చూడాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తే చూడొచ్చు మీరు ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంది. చూడండి 4 అవైలబుల్ ట్రాన్సాక్షన్ ఉంది ఇప్పుడు. సో టాలీలో బ్యాంక్ రీకన్సిలియేషన్ రైట్ సైడ్ లో అవైలబుల్ ఓన్లీ ఇన్ బుక్స్. సో ఎన్ని ఉంది? 4 ఉంది. ఏదన్నది ఇక్కడ చూద్దాం మనం. సో దేర్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ బుక్స్ 4 transactions are there, that is
service charges, training charges, income tax refund. So these are the 4 transactions there in Tally right now, which we have already there. So now we'll see how we are going to import the data Excel file in Tally. సో ఇక్కడ టాలీలో అప్ సైడ్ లో ఒక బటన్ ఉంది ఇంపోర్ట్. సో ఇఫ్ యూ క్లిక్ దట్, సి ఇంపోర్ట్ లో మీకు కంపెనీ డేటాలో మాస్టర్స్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, జిఎస్టీ రిటర్న్స్ ఉంది, మేనేజ్ ఉంది, కాన్ఫిగరేషన్ ఉంది. సో 4th ఆప్షన్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు అకౌంట్ నంబర్, మీరు బ్యాంక్ చూసి ఏదైనా బ్యాంక్ ఉంటే, ఒకవేళ మోర్ దెన్ 2-3 బ్రాంచెస్ ఉంటే అప్పుడు మీరు సెలెక్ట్ చేయొచ్చు ఏ బ్యాంక్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఒకటే బ్రాంచ్ ఉంది, సో విల్ సెలెక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. సో టాలీ ఐ హావ్ క్రియేటెడ్ ఫైల్ పార్ట్ టాలీ డెమో బుక్. ఇక్కడ చూడండి వచ్చేసింది. సో సపోర్టెడ్ టైప్, ఫైల్ టైప్. సో టాలీలో సపోర్ట్ చేసినది సిఎస్వి ఫైల్, డెలిమిటెడ్, ఎక్సెల్. సో దీస్ ఆర్ సపోర్టెడ్ ఫైల్. యూ క్లిక్ all, so that if you are having any other, like if you don't know what file you are having, you can select all, it will be directly taken here. So ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఓపీ ట్రాన్సాక్షన్ హిస్టరీ 24/6/2025. ఇది ఎక్సెల్ ఫైల్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చేసినాం షో ప్రివ్యూ. టాలీ విల్ ఆస్క్ యూ క్వశ్చన్, ఒకవేళ మీకు ప్రివ్యూ చూస్తారా అంటే ఎస్, విల్ సీ ద ప్రివ్యూ, యాక్సెప్ట్. నౌ ఆల్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఇంపోర్టింగ్ ఇన్ టాలీ. So it will take around 30 seconds to transfer or import all the entries. See, less than 30 seconds it took. All the entries have been imported. So here we are having total entries of 268. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంక్ లెడ్జర్, బ్యాంక్ అకౌంట్ నేమ్, ఎంట్రీస్ ఎన్ని ఉంది, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ స్టేట్మెంట్ 31st March 25, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్డ్ హియర్. నౌ we have to reconcile all these transactions. Tally has all the import, all the entries, but it will not be directly reflected in the entries in your Tally books. For example, you can see now also we are having only 4 transactions in book. That transaction which we have imported, it's not reflecting in Tally. So as we are seeing here, we have got all the 268 entries. Now we have to import these all entries in Tally. So importing bank statements. So summary of imported statements. New entries imported successfully 268. Exact matches. So దీంట్లో exact matches ఉంది 2. So previous entries లో చూస్తే అప్పుడు దీంట్లో Tally will automatically see how many exact matches will be there. So 2 entries are exact matches. In that statement you can see from 1st May 25 to 31st May 25. So 1 month statement we have taken here. So bank reconciliation summary. So now all the entries have been imported to Tally. So ఇక్కడ చూడండి మీరు balance as per company books, available only in books, 4 transactions, available only in bank. So ఇప్పుడు బ్యాంక్ లో మన దగ్గర 245 entries పెండింగ్ ఉంది. ఇంకా సో డిపాజిట్స్ 23 దాంట్లో, ఇంకా విత్డ్రావల్స్ 245 ఉంది. This you can see. చూడండి అవైలబుల్ ఓన్లీ ఇన్ బ్యాంక్ 245 ఎంట్రీస్. సో ఇది మొత్తం ఎంట్రీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇంకా 23 మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ దాంట్లో 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు సర్వీస్ చార్జ్, యూపీఐ ఉంది, ట్రైనింగ్ చార్జెస్ ఉంది. సో ఒకవేళ అమౌంట్ మ్యాచ్ అయితే, date match aithe, receipt payment date and everything will be, Tally will be identifying that and it will be giving you suggestion like 2 matches will be there. If you want to reconcile, you can reconcile here.
సి దట్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ రీకన్సైల్డ్. ఇప్పుడు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి చూడండి. ఇంకా సెకండ్ వన్ ట్రైనింగ్ ఛార్జెస్ ఉంది. ఇది కూడా మీకు వెరైటీ ఉంది ట్రాన్సాక్షన్ ఆల్రెడీ మొత్తం ఇక్కడ ఇచ్చేసింది. మొమెంటమ్ ట్రైనింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ ఛార్జెస్ ఉంది. ఇంకా మీకు ఇన్స్ట్రుమెంట్ నంబర్ ఇచ్చింది, డేట్ ఉంది, అమౌంట్ సేమ్ ఉంది, మ్యాచ్ అయితే మీరు ఇది కూడా రీకన్సైల్ చేసుకోవచ్చు. రీకన్సైల్ అయిపోయింది. సో ఇది రీకన్సైల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా మీరు ఇప్పుడు టాలీలో ఏదైనా రిసీప్ట్స్ ఉంటే అది మీరు మెన్షన్ చేయాలి. టాలీ కెనాట్ అండర్స్టాండ్ లైక్ విచ్ ఎంట్రీ యూ ఆర్ పోస్టింగ్, వెదర్ ఇట్ ఈస్ ఏ రిసీట్ ఎంట్రీ ఆర్ పేమెంట్ ఎంట్రీ. So now you have to tell only that it is a receipt entry or payment entry. You have to select debit or credit. So ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ 9,500 ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో క్రియేట్ మల్టీ వౌచర్. ఒకవేళ ఇది క్రియేట్ చేస్తే an unreconciled transaction with the same amount already exists in the books. Are you sure you want to create the voucher? Yes. ఒకవేళ yes కొడితే Tally will directly give you a receipt voucher with amount as well as voucher number, ICICI bank account. Only you have to select for whom you are going to make this amount. So for example Praveen and Co, see amount కూడా డైరెక్ట్లీ ఇచ్చేసింది టాలీ. అమౌంట్, డేట్, వౌచర్, డెబిట్ లో మొత్తం ఇచ్చేసింది. ఇంకా యాజ్ వెల్ as నరేషన్ కూడా ఇచ్చేసింది టాలీలో. ఓన్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్. చూడండి ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కూడా వచ్చేసింది ఇక్కడ. See transaction type lo bank allocations for ICICI Bank, instrument number, everything is there. You can directly say from here your entry will be reconciled. So in the same way ఒకవేళ మీ దగ్గర చాలా ఎంట్రీస్ ఉన్నాయి, సో మీరు కన్సాలిడేటెడ్ ఎంట్రీ చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు నా దగ్గర స్మాల్ అమౌంట్స్ ఉంది, 80 రూపీస్ ఉంది, 30 రూపీస్ ఉంది, 60 రూపీస్ ఉంది, మళ్ళీ 60. ఇది మొత్తం స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ లైక్ టీ అండ్ కాఫీ ఎక్స్పెన్సెస్ ఉంది, స్మాల్ అమౌంట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే మీరు ఇప్పుడు ఫైలింగ్ చేయాలి, మీకు టైం లేదు, చాలా ఎంట్రీస్ ఉంది మీ దగ్గర అంటే మీరు ఇది టీఏ ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ ఉంది, దాని మొత్తంకి ఒక్కటే ఎంట్రీ దగ్గర మీరు రీకన్సైల్ చేయాలంటే అప్పుడు యూ కెన్ సెలెక్ట్ ఆల్ దీస్ ఎంట్రీస్ అండ్ యూ కెన్ మేక్ కన్సాలిడేటెడ్ ఎంట్రీ. See, I am selecting all the small entries which are there. Actually, this is not advisable. So, ఒకవేళ మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ చెప్పినారు కానీ మీకు ఇప్పుడు డేటా ఇవ్వాలి మొత్తం ఇమీడియట్ గా టైం లేదు మీ దగ్గర అంటే అప్పుడు మీరు పెద్ద కంపెనీస్ చేస్తారు ఇది. సో ఎవ్రీ కంపెనీ హాస్ డిఫరెంట్ నార్మ్స్. డిపెండింగ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు మేక్ దిస్ ఎంట్రీస్. ఒకవేళ మీరు టైం ఉంటే మొత్తం ఎంట్రీస్ చేయాలి మాన్యువల్ గా, కానీ ఇప్పుడు లేకపోతే ఈ ప్రాసెస్ ని ఫాలో కావచ్చు మీరు. సో ఇక్కడ చూడండి మీరు ఆల్ స్మాల్ ఎక్స్పెన్సెస్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో ఇక్కడ నేను అరౌండ్ 20 ఎంట్రీస్ తీసుకున్నా ఇప్పుడు. సో నౌ రైట్ హ్యాండ్ సైడ్ F7 ఫీచర్ ఆప్షన్ ఇస్ దేర్. దాని పక్కన ఒక ఆరో బటన్ ఉంది, క్లిక్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ క్రియేట్ కన్సాలిడేటెడ్ వౌచర్. ఇది పెడితే మొత్తం వౌచర్స్ ఒక్కటే దగ్గర వచ్చేస్తుంది మీకు. సో నౌ యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ వాట్ యూ హ్యావ్ మెన్షన్ దిస్ అమౌంట్. సో దేనికోసం మీరు ఇది చేస్తున్నారు ఇప్పుడు. సో విల్ క్రియేట్ staff welfare expenses under indirect expenses అయిపోయింది. సో ఇప్పుడు నౌ యూ హ్యావ్ మెన్షన్ staff welfare expenses. See amount, all the amount 30 rupees, 40 rupees, 60 rupees. Tally has consolidated all the entries and it made a one entry only. So now if you want you can make mention narration in the consolidated entry and save it. సో ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్లీ మీకు మొత్తం ఎంట్రీస్ ఒక్కటేసారి రీకన్సైల్ అయిపోయింది. సో నౌ ప్రీవియస్ ఇట్ వాస్ 245, నౌ ఇట్స్ ఓన్లీ 218. సో ఒక్కటే వన్ గోలో మీరు 20, 25 లేకపోతే మీరు చాలా ఎంట్రీస్ ఉంది మీ దగ్గర అంటే మీరు ఒక్కటే దగ్గర చేసుకోవచ్చు అన్ని రీకన్సైల్.
So in this way we are going to reconcile, and if you are importing is nothing but you are mentioning all మీకు మొత్తం డేటా ఇప్పుడు వచ్చేసింది టాలీలో. కానీ ఒక్కొక్క ఎంట్రీ మీరు చూసి దానికి పర్టికులర్ హెడ్ మీద పర్టికులర్ డెబిట్ మీద క్రెడిట్ మీద ఏమైనా ఉంటే అప్పుడు దానికి అలోకేషన్ చేసి ఎంట్రీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను జీపే చేసిన అది అమౌంట్ చూడండి 140. నౌ ఐఎమ్ గోయింగ్ టు రికన్సైల్ ఇట్. సి సో రీకన్సైల్ ఆప్షన్ ఉంది ఇక్కడ, యూపీఐ జీపే రికన్సైల్. యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ద మ్యాచింగ్ ట్రాన్సాక్షన్స్, సెలెక్ట్ ద మ్యాచింగ్. సో ఇప్పుడు మీరు మ్యాచింగ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయకపోతే టాలీ విల్ గివ్ యూ ఆప్షన్ సెలెక్ట్ ద మ్యాచింగ్ ట్రాన్సాక్షన్స్, ప్రెస్ F9 యాడ్, then are reconcile. So Tally has a multiple features. If you are making any mistake also, Tally will give you an option. So you are selecting a wrong this one matching. So first you have to select a matching, then you have to make entry for that. సో ఇక్కడ 2 ఎంట్రీస్ ఉంది బుక్స్ లో, దానికి కూడా మీరు రీకన్సైల్ చేయడానికి ఫస్ట్ మీరు చూడాలి అది అమౌంట్ ఎక్కడ ఉంది, 9500. యూ హ్యావ్ టు సీ డిపాజిట్స్ లో ఉంది. చూడండి ఇక్కడ రీకన్సైల్ ఆప్షన్ లో హియర్ ఆప్షన్ ఇస్ దేర్, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఇక్కడ వచ్చింది ఎంట్రీ, అది మనం సెలెక్ట్ చేద్దాం, రీకన్సైల్ ఇది యాడ్ చేద్దాం ఫస్ట్. సో ఇది ఎంట్రీ పైనకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హియర్ యూ కెన్ సీ 2 అమౌంట్స్ ఆర్ మ్యాచింగ్, హియర్ డేట్ ఈస్ మ్యాచింగ్, రిఫండ్ రిసిప్ట్ వౌచర్ ఇస్ దేర్. Now if we reconcile, see your transaction has been reconciled. In the same way, whatever entries are there already in Tally, or by seeing the statement, ఒకవేళ మీరు స్టేట్మెంట్ చూపిస్తాను ఇప్పుడు. సో మీరు స్టేట్మెంట్ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. See, this is the statement which directly we have taken from ICICI Bank. See, account number, name, everything, transaction date from 1st May 25 to 31st May 2025. ఇక్కడ చూడండి మీరు ఏమేమి ఎంట్రీస్ ఉంది, ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉంది, all entries. Please keep your audio muted. So these are all the entries which we have taken from bank, which got a statement that only we have imported in Tally. So ఇక్కడ చూడండి మీరు 6 we are having all these entries in Tally. చూడండి 273 entries we are having. In between some gaps will be there, that also we have to check. So in this way we are going to see how we are going to do reconcile in Tally Prime. So one more thing about tallyhr.com, if you are looking for an accountant or accountant job, ఒకవేళ మీరు అకౌంటెంట్ అయితే జాబ్ చూస్తున్నారు, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ ఇది వీడియో వాచ్ చేస్తున్నారు అంటే, ఒకవేళ యూ ఆర్ హ్యావింగ్ మెస్డ్ అప్ అకౌంట్స్ ఆర్ అకౌంటింగ్ బ్యాక్లాగ్స్, దెన్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ tallyhr.com. లింక్డ్ఇన్ లో కూడా మీరు ఫాలో కావచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ యూజింగ్ లోవర్ ఎడిషన్స్, ఒకవేళ మీరు పాత వర్జన్ యూజ్ చేస్తున్నారంటే, ఇన్ టాలీ రైట్ హ్యాండ్ సైడ్ లో F1 హెల్ప్ లో రెడ్ డాట్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ అప్గ్రేడ్ క్లిక్ చేస్తే మీరు లేటెస్ట్ వర్జన్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఫర్ ఆల్ యువర్ టాలీ ప్రైమ్ రేట్ సపోర్ట్ కాంటాక్ట్ 9849033736 or email ID info@assettally.com. Thank you so much for your participation.